సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం అనగానే మహిళలందరికీ కూడా చాలా ఇష్టం, కానీ అందరికీ కూడా ఒకటే బాధ, బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొంచెం ముందు అంటే పెరుగుతుంది అని తెలిస్తే కొనుక్కునే వాళ్ళము, తక్కువ ధరకి అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ రోజు బంగారం ట్రెండ్ ఏ విధంగా ఉందంటారు? గోల్డ్ అనగానే అసలు చెవులు కళ్ళు అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో గోల్డ్ గురించి మనము ఒక ఎక్స్క్లూజివ్ సిరీస్ స్టార్ట్ చేశాము. సో సిరీస్లోనే భాగంగా ఇందులో అసలు మనకి ఎలాంటి లాభం, అసలు ఈ ఎపిసోడ్ ఎవరెవరికి చాలా పనికొస్తుంది అంటే అందరికీ పనికొస్తుంది. అందులో ఎలాంటి వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడబోతుంది ఈ వీడియోస్ అండ్ ఎలా బెనిఫిట్ చేయబోతుంది, ఈ ఒక్క రోజు కోసం మాత్రమే మనం చెప్పబోతున్నాం అనమాట. అంటే డైలీ ఇప్పుడు ఒక స్పెషల్ వీడియో ఉండబోతుంది గోల్డ్ బిహేవియర్ పైన, ఎందుకంటే గోల్డ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. సింపుల్ అండి, ఇప్పుడు కరెన్సీ వాల్యూ పెరగచ్చు, కరెన్సీ డీవాల్యూ అవ్వచ్చు, కానీ గోల్డ్ అంటారా, డీవాల్యుయేషన్ ఆఫ్ గోల్డ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదండి. అందుకే కదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రపంచం మొత్తంలోనే ఎవరి దగ్గర లేనంత గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళొక్కరి దగ్గరే ఉంది. అండ్ ఇంకో మాట చెప్పనా, కంపేర్ టు అమెరికా, అఫ్కోర్స్ కంపేర్ టు చైనా, ఇండియాలో గోల్డ్ రిజర్వ్స్ అనేది ప్రభుత్వం దగ్గర తక్కువ ఉండొచ్చేమో, అంటే మరీ అంత తక్కువ కాదు, నంబర్ టాప్ 5లో నంబర్ టాప్ 10లో ఉండొచ్చు. అయితే గోల్డ్ ఇండియాలో ఎండ్ యూజర్ దగ్గర, ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళందరి దగ్గర కూడా అమెరికాలో ఉన్న గోల్డ్ కంటే మోర్ దెన్ 2 to 3 times ఉందన్నమాట మన పబ్లిక్ దగ్గర. సో గోల్డ్ అంతా ఇంపార్టెంట్. సో నా సరే, ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ టు నో, బట్ దీనివల్ల మనకు ఆ లాభం ఏంటి అది నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే ఏం చేయాలి, కొనాలా వద్దా, ఆగాల రేపటి వీడియో కోసము, ఆ విషయం మీరు ఈ వీడియో చూసాక నిర్ణయించుకుంటారు. హ్యాపీగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీకు. అండ్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, ఎంసీఎక్స్లో గోల్డ్ ట్రేడ్ చేస్తారో, వాళ్ళందరికీ ఇది రికమెండేషన్ కాదు, కొనే వాళ్ళ కోసం కూడా రికమెండేషన్ కాదు, నేను మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. మిగతా డెసిషన్ అనేది మీరు తీసేసుకోండి, ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి మీ లెర్నింగ్ కోసము, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే కోసం మాత్రమే నేను తీసుకొస్తున్నాను. సో దయచేసి మిగతా నిర్ణయాలు మీరు జాగ్రత్తగా తీసుకోండి ఈ విషయం గురించి, ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూస్తే ఇక్కడ శిరీష, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ మనకు వీక్లీ చార్ట్లో, ఇక్కడ ముఖ్యంగా మన హిస్టారికల్ చార్ట్లో చూసుకుంటే మనకి దిస్ ఇస్ హౌ గోల్డ్ హ్యాస్ బిన్ బిహేవింగ్ అనమాట. సో గత 3 ఏళ్లలో మనం చూసుకుంటే, 3 నెలల్లో మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 2024లో 61,400 ఉందండి. సో 61,000 నుంచి గోల్డ్ ఆల్ టైమ్ హై 72,999, అదేదో బాటా రేట్ అయినట్టు. సో అక్కడ దాకా వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ అబౌట్ 73,000 వరకు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి గోల్డ్ 3 monthsలో గోల్డ్ చాలా పెరగడం జరిగింది అండ్ ఒక చిన్న కరెక్షన్ అంటూ వచ్చింది, అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, 71,000 వరకు గోల్డ్ రావడం జరిగింది. ఇది ఇండియన్ కరెన్సీలో ఎంసెక్స్లో అవుతున్న ట్రేడ్, గోల్డ్ ఫ్యూచర్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెట్లో వన్ సైడ్గా ఇక్కడ చూసుకుంటే 66,000 దగ్గర బాగా అక్యుములేషన్ జరిగిందండి. సో వీళ్ళంతా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి కదా. ఇక్కడ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు 67,800లో, ఇక్కడ మరి కొంతమంది ఎగ్జిట్ అయ్యారు 69,000లో. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ మీకు ఫ్లాట్ మూవ్మెంట్ ఉంది చూడండి, ఇక్కడ గోల్డ్లో మీకు ఎక్కడైతే ఫ్లాట్ మూవ్మెంట్ ఉందో అక్కడ మీకు ఒక అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో అక్యుములేషన్ అంటే ఏంటంటే కొనుక్కునే వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరైతే కింద కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో దట్ ఈస్ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ ప్రతి చోట్ల చిన్న అమ్మకం అండ్ కొనడం అనేది కూడా జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్లో ఒక పీక్ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే ఒక షార్ట్ టర్మ్ పీక్, ఇక్కడతో గోల్డ్ ఆగిపోతుంది మళ్ళీ పెరగదని చెప్పేసి రూల్ లేదు అక్కడ. ఇక్కడ నుంచి పెరగచ్చు, ఇంకా పడచ్చు, కానీ దానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జియో పొలిటికల్. మొన్నటి వరకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో గొడవలు జరిగాయి, రష్యాది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అలాంటి చాలా దేశాల మధ్యలో ఎప్పుడైతే ఇలాంటి వార్ అనే సిచ్యువేషన్ పెరుగుతుందో అప్పుడే గోల్డ్ అనేది మరీ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కానివ్వండి కాస్తంత కింద పడిపోయే ఛాన్స్ ఉంది, స్టాక్ మార్కెట్స్ కింద పడే ఛాన్స్ ఉంది. కాబట్టి గోల్డ్లో అనేది చాలామంది అక్యుములేషన్ చేస్తుంటారు. నేను సింపుల్గా ఒక మాట చెప్తానండి,
స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైతే బాగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు గోల్డ్లో మీకు అమ్మకాలు అనేది చూస్తారు. ఎందుకు అంటే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళ డబ్బులు కొన్న గోల్డ్ని అమ్మేసేసి ఎన్కాష్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. ఈ వచ్చిన డబ్బుని వీరు ఇంటికి తీసుకెళ్లారన్నమాట. వీరు ఏం చేస్తారంటే దాన్ని పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటారు. పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ రాగానే లేదంటే గోల్డ్లో ప్రాఫిట్ రాగానే అది తీసేసుకోవడం, మళ్ళీ ఇంకొక మార్కెట్లో పెట్టడం. సో ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ మార్కెట్స్ ఉంది చూడండి, ఈ షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎవరైతే చర్నింగ్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. సో స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగితే కమోడిటీ మార్కెట్స్లో సెల్లింగ్ అనేది వస్తుంది. ఇది కంపల్సరీ కాదు, జనరల్గా అలాంటి ట్రెండ్ ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో బాగా అమ్మకం వచ్చిందనుకోండి, ఏదైనా వార్ జరిగే పరిస్థితి ఉందనేసి, అప్పుడు స్టాక్ మార్కెట్స్ పడిపోతే గోల్డ్ విపరీతంగా పెరుగుతుందండి. దానివల్లనే అసలు మీకు 61,000 నుంచి 73,000 వరకు రావడం జరిగిందనమాట. సో ఇది అయిపోయింది గోల్డ్ ఫ్యూచర్స్ ట్రెండ్. నా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండి. మే నెల నుంచి కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్లోనే చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ గోల్డ్కి డిమాండ్ ఎంత ఉంది అని చెప్తే 22 క్యారెట్ గోల్డ్ 6,655 ఉంది ఈరోజు రేటు, అండ్ 7,260 రూపీస్ పర్ గ్రామ్ అనమాట. సో 6,600 ఫర్ 1 గ్రామ్ 22 క్యారెట్. 24 క్యారెట్ గోల్డ్కి 7,260 రూపీస్. సో ఇది ఉన్న ఈరోజు రేటు. కానీ ఇంట్రాడేలో మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే చేయకండి, ఎందుకంటే మార్కెట్లో చాలా షార్ట్ టర్మ్ కరెక్షన్స్ ఉన్నాయి. సైడ్ వేస్ మార్కెట్లో ఉంది కాబట్టి ట్రేడ్ చేయకండి అని చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. రేపటి మార్కెట్ న్యూస్లో ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను. సో వెయిట్ చేయండి రేపటి వీడియో కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.